అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. కోటేశ్వర గారు నమస్తే. ఏంటి ఎన్నికల ఫలితాలను ఏ విధంగా చూడొచ్చు? మహారాష్ట్ర ప్రజలు మరోసారి కూటమి ప్రభుత్వానికి ఎన్డీఏకే విజయం పట్టం కట్టారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అక్కడ ప్రజలు అవ్వచ్చు, లేకపోతే ఎన్నికల వాగ్దానాలు కాంగ్రెస్ కూటమి చేసినటువంటి ప్రయత్నాలు ఫలించకపోవడానికి గల కారణాలు ఏమై అయి అనుకోవచ్చు? కోటేశ్వర గారు. రెండు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయనేటువంటిది ముందుగా మనం గమనించాలి. ఒకవేళ బీజేపీ పెద్దలు లేదా పొద్దుటి నుంచి చెప్తున్న దాని ప్రకారం కాంగ్రెస్ లేదా రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని మార్చివేస్తారు అది ఇదని తప్పుడు ప్రచారం చేసిన కారణంగా లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో దెబ్బతిన్నాము అని చెప్పేసి అంటున్నారు. అది ఒక మహారాష్ట్రలోని ఓటర్లే ఎందుకని విశ్వసించారు? దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఓటర్లకు కూడా చెప్పారుగా, రాహుల్ గాంధీ కానీ లేదా ఇండియా కూటమి కానీ అక్కడెందుకని ప్రభావం చూపించలేదు. అందువల్ల ఏదో మహారాష్ట్రలో ఆ కారణంగా మేము లోక్సభలో ఎన్నికల్లో ఓడిపోయామని చెప్పడం అనేటువంటిది అది ఒక కుంటి సాకు తప్ప వాదనకు తర్కానికి నిలిచేటువంటిది కాదు. అందువల్ల ఇప్పుడు భిన్నమైనటువంటి ఫలితాలు వచ్చాయి. అదే మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల్లో 30 సీట్లు బీజేపీ కోల్పోయి ఆ 30 సీట్లని వీళ్ళు గెలుచుకున్నారు. అదే జార్ఖండ్ విషయానికి వస్తే అంతకుముందు ఉన్నటువంటి సీట్ల కంటే తగ్గినప్పటికీ అత్యధికమైనటువంటి స్థానాలని అక్కడ బీజేపీ గెలుచుకుంది. మరి దాన్ని ఏ విధంగా చెప్తారు? అప్పుడు నరేంద్ర మోడీ గారిని అక్కడ జనం నమ్మారా? అప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి దాన్ని జార్ఖండ్ ప్రజలు నమ్మలేదా అనేటువంటిది అదే కనుక అయ్యేట్లయితే మరి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి జేఎంఎం, కాంగ్రెస్, ఇతర పార్టీల ఇండియా కూటమికి మరి ఆ విధమైనటువంటి ఘనమైనటువంటి విజయాన్ని ఎట్లా చేకూర్చారు అంటే నరేంద్ర మోడీ గారు లోక్సభ ఎన్నికల్లో అబద్ధాలు చెప్పారు. ఈ ఎన్నికలకు వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి జనం ఆ అబద్ధాలను గమనించి బీజేపీకి వ్యతిరేకంగా తీర్పిచ్చారని చెప్తారా? అందువల్ల ఇవన్నీ కూడా ఏంటంటే ఏదైనా ఒక తర్కానికి నిలబడాలి ఏ వాదన అనేటువంటిది ఒకటి. అయితే మరి ఎందుకని మహారాష్ట్రలో బీజేపీ ఓడిపోయింది? ఎందుకని జార్ఖండ్ లో బీజేపీ మహారాష్ట్రలో ఎందుకు బీజేపీ గెలిచింది, జార్ఖండ్ లో ఎందుకు ఓడిపోయింది అనేటువంటిది ఇప్పుడు చర్చ. నా అభిప్రాయం ప్రకారం మహారాష్ట్ర ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ఎన్నికల దగ్గర నుంచి అదే విధంగా రాజస్థాన్ ఎన్నికలు లేదా మధ్యప్రదేశ్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు చూసినటువంటి ఈ వరుస క్రమంలో మహారాష్ట్ర ఎన్నికల వరకు వచ్చేసరికి బీజేపీ కూడా ప్రజాకర్షక నినాదాలు లేదా ఉచిత పథకాలని క్రమంగా మెల్లమెల్లగా తీసుకొస్తా ఉంటాయి. ఎందుకు అంటే జనం వాటికి ఆకర్షితులు అవుతున్నారు. దానిలో మనం వెనుకబడేట్లయితే మనకు నష్టం అని గమనించిన కారణంగానే ఆ విధమైనటువంటి వైఖరిని చేస్తా ఉంది. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అదే విధమైనటువంటి ఆ లాడ్లీ బెహన్ లడ్కీ బెహన్ పథకం అనేటువంటిది డెఫినెట్ గా పనిచేస్తుంది అనేటువంటిది ఒక అంశం. అదే పూర్తిగా పనిచేస్తుందని నేను చెప్పను. అది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఈ పార్టీల కూటమి ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే లోక్సభ ఎన్నికల్లో వచ్చినటువంటి సీట్లను చూసుకున్నారు తప్ప వాళ్ళు లోక్సభ ఎన్నికల్లో బీజేపీను ఈ కూటమికి రెండిటికి సమానంగా వచ్చాయి ఓట్లు, మనం జాగ్రత్త పడాలి అని అనుకోలేదు. ఎందుకంటే అదే మాదిరి మళ్ళా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సీట్లు మన ఒళ్ళు వచ్చి పడతాయి, మనం ఏం చేయక్కర్లేదు అనేటువంటిది ఒక భావానికి లోనవటం. అదొకటను బీజేపీ ఎత్తుగడల్ని పసిగట్టలేకపోయింది. ఆ లోన్ కావటము దానికి దారితీస్తుందంటే సీట్ల దగ్గర పంచాయతీ కొంతకాలం సాగింది కదా. సీట్ల దగ్గర పంచాయతీ సాగింది, ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటి చర్చ వాళ్ళు చేసుకున్నారు. అందువలన అవన్నీ కూడా ఇట్లా ఒక్కొక్కటి కారణం అనేటువంటిది. రెండవది శివసేన ఉద్ధవ్ థాకరే చీలిపోయిన తర్వాత అతని యాటిట్యూడ్ అంటే రాజకీయంగా కానివ్వండి లేదా వ్యక్తిగత ప్రవర్తన ఇచ్చా చూసినా కానివ్వండి, ఏకనాథ్ షిండే లేదా బీజేపీ మాదిరి అగ్రెసివ్ గా తన కార్యకర్తలని కేడర్ని నిలుపుకోవడానికి తన వెనకాల ఉన్నటువంటి వాళ్ళకి ఒక విశ్వాసం కల్పించలేకపోయారనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తాం. అదేవిధంగా బీజేపీ వైఫల్యాలను గట్టిగా విమర్శించడం కానీ లేదా
అక్కడ ఈ 3 పార్టీల కూటమి ముందుకు తెచ్చినటువంటి మేనిఫెస్టోకి ప్రత్యామ్నాయంగా భిన్నమైనటువంటి మేనిఫెస్టోను తీసుకురావడంలో కూడా ఈ కాంగ్రెస్ నాయకత్వం ఉన్నటువంటి కూటమి విఫలమైంది. రెండోది మల్లికార్జున ఖార్గే చేసినటువంటి ఒక వ్యాఖ్యతోటి దాన్ని బ్రహ్మాండంగా వీళ్ళు వినియోగించుకున్నారు, బ్రహ్మాస్త్రంగా వినియోగించుకున్నారు. దాన్ని ఎఫెక్టివ్ గా తిప్పికొట్టడంలో కూడా ఈ కాంగ్రెస్ కూటమి అనేటువంటి ఇట్లా కర్ణుడి చావుకి సవా లక్ష కారణాలు అన్నట్టుగా అక్కడ మహారాష్ట్రలో ఒక విధంగా చెప్పాలంటే ఈ స్వయంకృతం వల్లనే స్వయం కృపావృతం మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. రైట్.